శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల పెన్ ఫ్రెండ్. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. ఆ రోజు బుధవారం ఉదయం 11 గంటలైంది. తన టేబుల్ పైన ఉత్తరాలన్నీ ఒక్కటొక్కటి విప్పి చదవసాగాడు వల్లీనాథ్. అతను మొట్టమొదట బాగా ఆకర్షించింది మామూలు కవరు. ముందు అదే విప్పి చదవసాగాడు. శ్రీ వల్లీనాథ్ గారికి నమస్తే. మొన్న ఆదివారం పేపర్లో మీరు రాసిన కథ చదివాను. ఎందుకో గాని మీ కథ నన్ను బాగా ఆకర్షించింది. దాని ఆకర్షణ ఎంతవరకు వచ్చిందంటే, చదవటమే గాని అభిప్రాయాలంటూ ఉత్తరం ద్వారా వెలిబుచ్చే అలవాటు లేకపోయినా ఈరోజు రాస్తున్నాను. కథ కంటే ముందు ముగింపు బ్రహ్మాండంగా నచ్చింది నాకు. ఇదే తొలి రచన లేక ఇంత క్రితం ఎందులోనన్నా రాశారా? శ్రమనుకోక మీకు అభ్యంతరం లేకపోతే జవాబిస్తారు కదూ. మీ సమాధానానికి నిరీక్షించే వారిజ. కింద అడ్రస్ ఉంది ఆమెది. కవర్ పైన తన పేరు, పత్రిక అడ్రస్సు ఉంది. ఉత్తరం చదవగానే అందమైన ముత్యాల కోవలాంటి దస్తూరి అతన్ని బాగా ఆకట్టుకుంది. పైగా పేరు ముద్దుగా ఉంది. అందులోకి రాసింది ఆడపిల్ల. అడ్రస్ ప్రకారం మిస్ వారిజ అని ఉంది కనుక అవివాహితురాలని తెలుస్తూనే ఉంది. ఇంకా జవాబు రాయకుండా ఎలా ఉండటం? వెంటనే మిగతా ఉత్తరాలన్నీ అలా ఉంచేసి కలం కాగితం తీసుకున్నాడు. జవాబు రాయడానికి ఉపక్రమించాడు వల్లీనాథ్. కుమారి వారిజకు, మీ ఉత్తరం ఇప్పుడే అందింది. మీ ఉత్తరం నాపై తన ప్రభావాన్ని ఎలా చూపించిందంటే, ఎన్నడూ ఎవరికి రిప్లై ఇవ్వని నేను వెంటనే జవాబు రాయడానికి కాగితం అందుకోవాల్సి వచ్చింది. కథ మాట ఎలా ఉన్నా మీకు ముగింపన్నా నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాగే పూనుకోక ఊసుకోక అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను. నేను ఈ పత్రికలోనే సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నాకు 4.5 సంవత్సరాల నుంచి. అందుకే మీ ఉత్తరం నా టేబుల్ మీదకి రాగానే చదవడం జరిగింది. అలాగే జవాబు ఇస్తున్నాను. మరి మీ వివరాలతో జవాబిస్తారుగా. ఇట్లు వల్లీనాథ్. వద్దులే ఎందుకు అని ఓ పక్క అనుకుంటూనే ఆమె వివరాలు మళ్ళీ రిప్లై రాయమని అడగకుండా ఉండలేకపోయాడు వల్లీనాథ్. ఉత్తరం ముగించి అంటించి ప్యూన్కిస్తూ వెంటనే పోస్ట్ చేయమని చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన ఉత్తరాలన్నీ చదవసాగాడు ఒక్కొక్కటే. ఆ ఉత్తరాల్లో అతన్ని అభినందిస్తూ వచ్చిన ఉత్తరాలు కూడా ఉన్నప్పటికీ అవన్నీ వారిజ ఉత్తరం ముందు, సూర్యుడి ముందు టార్చ్ లైట్ లాగా వెలవెలపోయినట్లు పేలవంగానే తోచాయి. లాంఛనానికి అన్నట్లు చదివి అన్ని డ్రాయర్లో పడేశాడు. పని చూసుకుంటూ మధ్యలో మరోసారి చదువుకున్నాడు వారిజ ఉత్తరాన్ని. ఇంతకీ తన ఉత్తరానికి ఆమె జవాబిస్తుందా, ఇస్తే త్వరగానే ఇస్తుందా అనుకుంటూనే గడిపాడా రోజంతా. పోస్ట్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న వారిజకి పోస్ట్ మ్యాన్ అందించిన కవరు చూసేసరికి పట్టలేని ఆనందం, మరింత ఉద్వేగం కలిగింది. కళ నిజమా అన్న శంక కూడా కలిగింది. కవర్ అందుకోగానే ఆనందంతో తలమునకలవుతూనే విప్పి చదువుకుంది. అతను ఆ పత్రికలోనే సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నానని వివరాలతో తనని మళ్ళీ లెటర్ రాయమని అడిగేసరికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. ఆలస్యం అమృతం విషం అన్నట్లు వెంటనే రిప్లై రాసింది. శ్రీ వల్లీనాథ్ గారికి నమస్తే. మీరు రాసిన కవర్ ఇప్పుడే అందింది. అసలు మీరు రిప్లై ఇస్తారో ఇవ్వరో, ఒకవేళ జవాబిస్తే ఎన్ని నెలలకిస్తారో, అసలు మీది ఏ ఊరో, నా ఉత్తరం అందటానికి ఎన్నాళ్ళు పడుతుందో అంత అనుమానాలు శంకలతోనే గడిచిపోతోంది 3 రోజుల నుంచి. అనుకోకుండా వెంటనే మీరు రాసిన కవరు నన్ను ఎంత ఆనందపరిచిందో మాటలతో రాయాలంటే. నేను మీలాంటి రచయితను కాదు కదా. నేను BA లిటరేచర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాసపత్రికలు రోజు పేపర్లు చదవందే నాకు బొత్తిగా నిద్ర పట్టదు. పరీక్షలైనా అమ్మా నాన్న తిడుతున్నా సీరియల్స్ అన్నా చదివితే గానీ అసలు పరీక్షకి ప్రిపేర్ అవ్వలేను. ఇంకా ఏం రాయను. మీరు BA పరీక్ష పాస్ అయ్యే ఉంటారు, లేదా MA పాస్ అయ్యి ఉంటారు. నాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. మా నాన్నగారు ఇంజనీర్గా పనిచేస్తున్నారు. జవాబు రాస్తారుగా. మీ లేఖకై ఎదురు చూస్తుండే వారిజ. ఈరోజు తన ఉత్తరానికి జవాబు వస్తుందా రాదా అన్న సందిగ్ధంతో ఆఫీస్కొచ్చిన వల్లీనాథ్ ఉత్తరం చదువుకోగానే ఆనందంతో వికసించింది అతని ముఖం. ఆమె వివరాలు చదివాక ఒకంత తృప్తి, ఒకంత నవ్వు కూడా వచ్చాయి. ఇంచుమించు తను వేసిన అంచనాలకి చాలా దగ్గరగానే ఉన్నాయి ఆమె వివరాలు. అవకాశం వస్తే ఆమెను చూడవచ్చు, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు మనసులో. వారిజకు మీరెలా ఆశ్చర్యపోయారో అంత త్వరగా జవాబిచ్చినందుకు నేను ఆశ్చర్యపడ్డాను. బద్ధకం లేదు వారిజకి అనిపించారు మొత్తానికి. ఎవరైనా లెటర్ రాస్తే దానికి అర్లీగా జవాబిచ్చే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను అలాగే రాస్తాను. ఆలస్యం అనేది నాకే పనికైనా చేస్తూ ఉండటం బొత్తిగా గిట్టదు. మీరన్నట్టుగానే నేను MA చదివాను, అంటే ఉద్యోగంలో చేరే ప్రైవేటుగా కట్టి కిందటేడే పాస్ అయ్యాను. నాకు 1 చెల్లెలు, 1 తమ్ముడు.
వృద్ధాప్యం పైనబడుతున్న తండ్రి ఉన్నారు. మా చెల్లెలు ఇంటర్ పాస్ అయి మానేసింది. మా తమ్ముడు వచ్చే నెలలో జరిగే బీకాం ఫైనల్ ఇయర్ పరీక్షలకి హాజరవుతున్నాడు. ఇది క్లుప్తంగా మా కుటుంబం కథ. మీకు వచ్చే నెలలో పరీక్షలు, బాగా చదవండి మరి, జవాబిస్తారుగా వల్లీనాథ్. సరిగ్గా అదే సమయంలో వల్లీనాథ్ తమ్ముడు రామనాథ్ కొత్త పెన్ ఫ్రెండ్స్ క్లబ్లో చేరి ఒక అమ్మాయికి ఉత్తరం రాసి ఆమె నుంచి జవాబు రాగానే ఆనంద సాగరంలో తలమునకలవుతూ చదువుకుంటున్నాడు. శ్రీ రామనాథ్ గారికి నమస్తే. మీరు రాసిన ఉత్తరం అందింది. నేను BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాగ్పూర్లో మా అన్నయ్య మధుసూదన్ రావు MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మా అక్క సరళ BSc ఈ ఏడే పాస్ అయింది. మా తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. మా నాన్నగారు PWD ఇంజనీర్గా వర్క్ చేసి 2 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యారు. భూములున్నాయి కనుక మా స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది మా కుటుంబ చరిత్ర. మీరు వెంటనే జవాబిస్తారుగా. ఇట్లు భారతి. ఆ ఉత్తరం ఎన్నిసార్లు పారాయణం చేశాడో రామనాథానికే తెలియదు. వల్లీనాథ్ నుంచి వచ్చింది ఉత్తరం చూసి మైమర్చిపోయింది వారిజ. అతను రాసిన 2-3 మాటలకి ఆమెకి ఎక్కడలేని ఆనందం వచ్చింది. వల్లీనాథ్ గారికి నమస్తే. మీరు MA పాస్ అయ్యారు. నాకంటే పెద్దవారు. నన్ను అండి అంటారెందుకు? వారిజ అని పిలవండి. నేను చాలా సంతోషిస్తాను. నాకు బద్ధకం లేదని మీరిచ్చిన కాంప్లిమెంట్కి మెనీ థ్యాంక్స్. మీరు MA గాని పరీక్షకి నాకు కాస్త హెల్ప్ చేయండి. పాస్ అయిపోతాను. ఇంతకీ మీరు MA పాస్ అయ్యారు గనక ఎక్కడున్నా లెక్చరర్ పోస్ట్కి ట్రై చేస్తున్నారా? ఆ ఉద్యోగంలోనే స్థిరపడతారా? నాకు బద్ధకం లేదు. అలాగే మీకు అశ్రద్ధ కూడా లేదు. ఇలాగే నాకు తెలుగు టపాలో జవాబులు ఇచ్చేవారంటే చాలా ఇష్టం. ఈ విషయంలో మన అభిప్రాయాలు ఏకీభవించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే జవాబిస్తారుగా వారిజ. వారిజకు గివ్ అండ్ టేక్ అనే సామెత ప్రకారం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి గనక మీరు అన్నాను. అలా పిలవద్దు, వారిజ అనండి అంటే చిన్నవాళ్ల కోరికను మన్నించడం పెద్దవాడిని కనుక నాకు విధి విహితం. అందుకే నీ ఇష్ట ప్రకారమే వారిజ అని పిలుస్తాను. నీ పరీక్షకి నేను హెల్ప్ చేయాలంటే నీలాంటి ఆడపిల్ల హెల్ప్ చేయమని అడిగితే చెయ్యని నరాధముడెవరు ఉండరు. కానీ ఆ హెల్ప్ కూడా పోస్ట్ ద్వారానే చెయ్యాలి గనక మార్గం వెతికితే తప్పకుండా చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి జర్నలిజం పైన ఆసక్తి. అందుకే జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించాను. ఆ పోస్ట్ ఈ జన్మలో వదిలే పని లేదు. పెద్ద డిగ్రీ మీద అభిమానం కొద్దీ MA పాస్ అయ్యాను. మనలో మనమాట. నేను నిజానికి లెక్చరర్గా ఎంతమాత్రమూ సరిపోను. అది నాకు బాగా తెలుసు. నాకు అశ్రద్ధ లేదని నువ్వు ఇచ్చిన సర్టిఫికేట్ భద్రంగా డ్రాయర్లో పెట్టి తాళం వేసుకున్నాను. మన అభిప్రాయాలు జవాబులిచ్చే పద్ధతిలో ఏకీభవిస్తే ఏకీభవించవచ్చును కానీ మిగిలిన వాటిల్లో ఏకత్వం కనిపించకపోవచ్చు. ఎందువల్లనంటే నా అభిప్రాయాలు సర్వసాధారణంగా ఎవరికీ నచ్చవు. మరి రిప్లై త్వరగా రాయమని చెప్పక్కర్లేదుగా. వల్లీనాథ్. అబ్బా, ఎంత చక్కగా రాశారు ఈయన లెటరు అనుకుంది వారిజ మురిసిపోతూ. కాలేజీ ఎగ్గొట్టి కూర్చున్న మిత్రబృందం ఉండగా వల్లీనాథ్ దగ్గర నుంచి వచ్చింది లెటరు. ఆత్రంగా విప్పి చదువుకుంటున్న వారిజను చూసి ఎక్కడి నుంచే ఆ లెటరు అంది సుగుణ ఆరా లాగుతూ. ఒక పెన్ ఫ్రెండ్ నుంచి. పెన్ ఫ్రెండా? ఆడా మగా? ఎవరో ఒకర్లెద్దు విసుగ్గా అంది వారిజ. అంత కోపం దేనికి తల్లి? చెబితే అరిగిపోతావా? లేకపోతే మేం కూడా నీ ఫ్రెండ్తో స్నేహం చేస్తామని జలసీనా? దీర్ఘం తీస్తూ అడిగింది జానకి. ఇంక తప్పదని టూకీగా వివరించింది. అయితే ఆ పత్రిక సబ్ ఎడిటర్ గారిని మనం తప్పకుండా చూడాల్సిందే. ఆ మాటకు ఉలిక్కిపడి ఏదో 4 లెటర్స్ రాసుకున్నంత మాత్రాన వెంటనే ఆయన ఆఫీస్కి పరిగెత్తడం బాగుంటుందా? కోపంగా అంది వారిజ. నిన్నెవరు రమ్మన్నారు? నువ్వు రాకు. మేం వెళ్ళి చూసి నీకు ఆయన లెటర్స్ రాయడానికి అర్హుడో కాడో నిర్ణయించొస్తాం. సుగుణ మాటలతో హడలిపోయింది వారిజ. ఆయన MA పాస్ అయ్యారు. పెద్ద జర్నలిస్టు, రైటరు. అలాంటి ఆయన జవాబు ఇవ్వడమే గొప్ప. మీరెళ్ళి ఆయన్ని శల్యపరీక్ష చేసేదేమిటి? నీకెందుకే అంత ఉక్రోషం? రేపు సాయంత్రం 4:30-5 గంటలకు వెళ్ళి చూసొస్తాం. నువ్వు కాసేపు నీ కోపతాపాలు కట్టిపెట్టుకో అన్నారు ఖరారుగా. చేసేదేం లేక ఒక కార్డు రాసి పడేసింది వారిజ. మా ఫ్రెండు మిమ్మల్ని చూస్తారట అంటూ వల్లీనాథ్ ఆ ఉత్తరాన్ని చదివి గేట్ కీపర్తో చెప్పొచ్చాడు. 4 అమ్మాయిలు వస్తారు పంపమని. అసలు తన ఉత్తరానికి జవాబేం లేదా అనుకున్నాడు. చెప్పినట్టుగానే సుగుణ, జానకి, పార్వతి, లీలా వచ్చారు. ఇంటి దగ్గర వారిజ క్షణమొక యుగంగా గడుపుతోంది. వీళ్ళెందుకు వెళ్ళారా? ఆయన ప్రశ్నలతో విసిగిస్తారా? ఆయన సరిగ్గా జవాబిచ్చారా? కోపం తెచ్చుకోలేదు కదా? ఇంతకీ అసలు ఎలా ఉంటారు? మెదడంతా వేడెక్కిపోయింది. గంటకి తిరిగొచ్చిన మిత్రురాండ్రను చూసి ఆయన ఏమన్నారే? ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వారిజ.
ఏమన్నారే అన్న ప్రశ్న అవతల పెట్టు, ఎలా ఉన్నారే అన్న మాటకు జవాబిస్తాం. వట్టి పోకిరి మనిషిలా ఉన్నాడు. మెడ చుట్టూ రౌడీలా కర్చీఫ్ కట్టుకున్నాడు. నిమిషానికోసారి చొప్పున అరగంటకి 30 సార్లు జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకుంటూనే ఉన్నాడు. పైగా షర్టు పై గుండి పెట్టుకోకుండా ఓపెన్గా వదిలేశాడు. అతగాడు పచ్చి రౌడీ అనడానికి ఇంతకంటే ప్రబల నిదర్శనాలు ఇంకేం కావాలి? స్నేహితురాళ్ల మాట వింటూనే తారా జువ్వలా లేచింది వారిజ. చాలే, నోరు మూసుకోండి. షర్టు కలరు మట్టి చెమట పట్టకుండా కర్చీఫ్ కట్టుకుని ఉంటారు. ఫ్యాను గాలికి జుట్టు ఎగిరిపోతుంటే నిమిషానికోసారి తలదూవుకుని ఉంటారు. అసలే సమ్మర్ వచ్చేసింది. మనకే ఊపిరాడక చస్తున్నాం. కాస్త ఫ్రీగా ఉండటం కోసం ఒక బటన్ పెట్టుకోకుండా వదిలి ఉంటారు. దానికి మీరింత పెడర్తాలు తీసి ఆయన్ని పచ్చి రౌడీ అంటారా? అసలు ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని? దూకుడుగా అడుగుతున్న వారిజను చూసి అవాక్కయ్యారు స్నేహితురాళ్ళు. ఓహో, బాగా సమర్థించావే. మొత్తానికి నీ మాటల ధోరణి చూస్తుంటే మీ మధ్య వట్టి స్నేహమే కాక ఏదో ఉంటుందని అర్థమవుతోంది. సుగుణ మాటకి కయ్యిమంది వారిజ. షటప్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగకు. వాగడమేముంది? నువ్వన్న మాటే. చివరికి వల్లీనాథుడు వారిజనాథుడయ్యే సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. అతను అవివాహితుడేనట వ్యాఖ్యానించింది జానకి. అయినా నీకింత ఉక్రోషం దేనికో మాకు చచ్చినా అర్థం కావటం లేదు. ఎందుకా? ఆయన నా ఫ్రెండ్, నా అభిమాన రచయిత. మీరు తిక్కగా వ్యాఖ్యానిస్తే ఎందుకు ఊరుకుంటాను? ఊరుకోకుండా అనదలుచుకున్నవన్నీ అనేసే అన్నావుగా, కోపంగా అంది లీల. అవును అంటాను. మీరిలా పేలిన కొద్దీ నేను అంటూనే ఉంటాను. ఈ స్నేహం అనేది మా ఇద్దరికీ సంబంధించింది. మధ్య మీకెందుకు? మీరెవరి అనుమతితో వెళ్ళదలిచారు? వెళ్ళిన వాళ్ళు సవ్యంగా మాట్లాడక ఇలా పైత్య ప్రకోపంలా ప్రవర్తిస్తారు దేనికి? సరే, నీకే తెలుస్తాయిలే. మేం వెళ్తున్నాం, వెళ్ళండి. ఇక్కడ కూర్చోమని నేను అనలేదు, పెంకిగా జవాబిచ్చింది వారిజ. నువ్వెందుకు కూర్చోమంటావులే? మమ్మల్ని అందరినీ మరిపించే పెన్ ఫ్రెండ్ నీకు దొరికాడుగా. ఇంకా మేం నీతో మాట్లాడడం అసలు పర్వాలేదులే. అసలు కాలేజీకి కూడా నీతో కలిసి రాము. బెదిరించక్కర్లేదు. నేను ఒక్కతనే వెళ్ళగలను. ఒక్కతివే వెళ్తావో మీ పెన్ ఫ్రెండ్తోనే వెళ్తావో మాకెందుకులే, మేం పోతున్నామంటూ వెళ్ళిపోయారంతా. రక్షించారు అనుకుంది వారిజ కసిగా. వల్లీనాథ్ అవివాహితుడనుకోగానే వెచ్చని ఆవిరి బుగ్గలపైకి పాకిపోయింది వారిజకి. సరిగ్గా అదే సమయంలో వల్లీనాథ్, ఎవరోయ్ ఆ నలుగురు అమ్మాయిలు అని అడిగిన మిత్రుని ప్రశ్నకి, నా పెన్ ఫ్రెండ్ స్నేహితురాళ్ళులే అంటూ మందహాసం చేశాడు. మరి ఆవిడ రాలేదా? కుతూహలంగా అడిగాడతను. రాలేదు. అయినా వీళ్ళు వచ్చారు చాలే. ఈ అమ్మాయిలు మరీ కాస్త పెడసర మనుషుల్లా ఉన్నారోయ్. రామరామ, వల్లీనాథ్ విసుగును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు స్నేహితుడి దగ్గర. మరే ఎంఏలు పిహెచ్డీలు ఏం వెలిగించినా మనం ఈ కాలం ఆడపిల్లలకి జవాబు చెప్పలేకపోతున్నాం అన్నాడు. కొత్త భార్యతో కాపురం చేస్తున్న మిత్రుడు కాస్తంత విచారంగానే స్వానుభవాన్ని గుర్తు చేసుకుంటూ, నిజమే, వీళ్ళు చూసావా, ఇక్కడ కూర్చున్నంతసేపు గొలుసులు నవలలు గోళ్లు కొరుక్కోను, పైగా అర్థం లేని శల్య పరీక్షలు. నాకేం నచ్చలేదనుకో. ఇప్పుడు ఇవన్నీ ఎలా కొరుక్కుంటూ కబుర్లు చెప్పారో. రేపు వీళ్ళు పెళ్ళయ్యాక భర్తని అలాగే వేపుకు తినేస్తారు. అచ్చం బ్రహ్మంగారిలా చెప్పాడు వల్లీనాథ్. అసలు సర్వసాధారణంగా రోడ్డు మీద వెళ్లే అమ్మాయిల్ని చూసి చూడనట్లుగా చూస్తూనే ఉంటాడు ఎక్స్రే కళ్లతో వల్లీనాథ్. వారి హావభావాలను అవతలి వాళ్ళు గమనించకుండానే కనిపెట్టడం అతని ప్రత్యేకత. వారి కట్టుబొట్టుపై తనలో తాను జోక్ చేసుకుంటాడు. ఆ చీర, ఆ జాకెట్లు బాగానే ఉన్నాయి, కానీ ఆ రెండు ఆ అమ్మాయికి బొత్తిగా బాగాలేవు అనో. ఆ పిల్ల బంగారంలా ఉంది, ఏం లాభం, పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ముందు పోయిన అమ్మాయి డ్రెస్ లాంటివి ఈ అమ్మాయి ధరిస్తే సౌందర్యంలో పోటీకి నిలబడుతుంది అనుకుంటూనో ఇల్లు చేరుతూ ఉంటాడు. ఆ మర్నాడు వారిజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వల్లీనాథ్కి. మీకు రిప్లై రాయడానికి ముందు కార్డు రాయాల్సి వచ్చింది. కారణం మీకు తెలుసు కదా. అయితే మీ అభిప్రాయాలు ఎవరితోనూ ఏకీభవించకపోవడం బహుశా మీ స్పెషాలిటీ అయి ఉంటుంది. అంత ప్రత్యేకత సంతరించుకున్న మీ అభిప్రాయాలు తప్పకుండా వినాల్సిందే. ఇప్పట్లో మీ రచనలేమన్నా మళ్ళీ చదివే అవకాశం నాకుందా? ఇంతకీ మా ఫ్రెండ్స్ మీతో సరిగ్గా ప్రవర్తించారా? కాస్త ఏమన్నా తడాకా చూపించబోయారా? అన్నీ వివరంగా రాస్తారు కదూ. వారిజకు రాను రాను చాలా క్లుప్తంగా ముగిస్తున్నారే ఉత్తరాన్ని. మీ ఫ్రెండ్స్ మాట, రూపానికి బాగానే ఉన్నారులే, కాకపోతే కాస్త ఇంటర్వ్యూ టూ మచ్గా చేశారు. అయినా నీ ఫ్రెండ్స్ కదా, సర్దుకున్నాను. రేపు ఆదివారం పేపర్లో నా రచన ఒకటి వస్తుంది, చదివి నీ అభిప్రాయం తెలియచేయి. నా అభిప్రాయాలు నీకు వినాలని ఉంటే సందర్భోచితంగా వెలిబుచ్చుతూ ఉంటానులే. ప్రత్యేకించి ఉటంకించాల్సిన అవసరం ఏముంది? బాగా చదివి క్లాస్ తెచ్చుకోవాలి మరి.
నీ నెంబర్ రాగానే నాకు తెలియచేయి. రిజల్ట్స్ ఆఫీస్కు రాగానే చూసి నీకు ఫోన్ చేస్తాను. వల్లీనాథ్. మర్నాడు ఆదివారం కనుక తెల్లవార్లు నిద్ర పట్టలేదు వారిజకి. కథ చదివాక ఏకంగా ఆదివారమే లెటర్ రాద్దాంలే అని ఆగిపోయింది. శనివారం అతను ఉత్తరం అందినప్పుడు తెల్లవారుతుండగానే పేపర్ బాయ్ కోసం కళ్ళింత చేసుకుని చూడసాగింది. ఆదివారం కనుక అలవాటు ప్రకారం ఆలస్యంగానే వచ్చి 8ంటికి కానీ పేపర్ ఇచ్చాడు కాదు వాడు. ఈలోగా కారాలు మిరియాలు కూతురు పేపర్ బాయ్ మీద నూరుతుంటే ఈ అర్థం లేని కోపం ఎందుకో తెలియక తెల్లబోయింది తల్లి మల్లికాంబ. పేపర్ వచ్చి రాగానే గబగబా గదిలోకి పోయి వల్లీనాథ్ కథానిక చదవసాగింది. చదివాక వెంటనే కాగితం కలం అందుకుంది. వల్లీనాథ్ గారికి నమస్తే. నేను చిన్న లెటర్ రాస్తున్నాను అంటారు కానీ మీరు మహా బస్తాల కొద్దీ రాసేస్తున్నారు గనకనా నా ఫ్రెండ్స్ ఏమన్నా మిమ్మల్ని విసిగిస్తే వారి తరపున నేను క్షమాపణ కోరుకుంటాను. నెంబర్ తెలియజేస్తాను. ఇకపోతే మీ కథ చదివాను. నాకు అంతగా నచ్చలేదు. మీరు ఏదో ఆ కథ డబ్బు కోసం రాసినట్లుగా ఉంది కానీ వాస్తవిక దృష్టిలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించినట్టుగా కనిపించలేదు. మీకు కోపం వచ్చి ఉంటే క్షమించండి. కానీ ఆ కథ వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం ఉండదనే నా అభిప్రాయం. వారిజకు నా కథపై నీ అభిప్రాయం చదివాను. డబ్బు కోసం రాసినట్లుంది అన్నావు. బాగానే ఉంది. డబ్బు కోసం కాక రచనలు సాగించే వ్యక్తి అవివేకి మాత్రమే అన్నాడు జాన్సన్. నువ్వు BA లిటరేచర్విగా నీకు తెలిసే ఉంటుంది. ఎవరు ఏ పని చేసినా పర్యవసానం ధనార్జనే. అయినా లక్షలు పెట్టి తీసే సినిమాల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండటం లేదని అంతా గోల పెడుతున్నారు. ఇక నా కథ ఆఫ్టర్ ఆల్ 3.5 కాలాలు రాసిన కథ చదివి అంతా మారిపోవాలని, అలా మారిపోతారన్న వెర్రి భ్రమలు నాకేమీ లేవు. గమనించవలసిందిగా కోరుతాను. వల్లీనాథ్ గారికి మీరు సాహిత్యాన్ని అంత హీనస్థితికి దిగజార్చేయడం ఏమీ బాగాలేదు. సాహిత్యం వల్ల ప్రయోజనం లేదన్న మాటతో నేను ఏకీభవించను. రచనలకు విశిష్టత ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుంది. ఆనాడు బాపూజీ స్వరాజ్య సమర శంఖాన్ని సత్యాగ్రహంతో పూరించినప్పుడు జాతిని ఉత్తేజపరిచింది మహారచయితల పద్యాలు, పాటలు, గేయాలు, రచనలే. అగ్రనాయకుల ఉపన్యాసాలతో సమానంగా అంతకంటే ఎక్కువగా ప్రతి వ్యక్తిని ఉత్సాహ ఉత్తేజాలతో ఉప్పొంగించి జలపాతం వంటి మహోద్రేకంతో తెల్లవారిని ప్రతివారు ఎవరికి వారే తానొక మహా వ్యక్తి అయి చీల్చి చెండాడాలి అన్నంత వీరావేశం కలిగించింది ఎవరు? ఆనాటి మహారచయితలే. వారి మహోత్కృష్టమైన రచనలే. జాన్సన్ అంటే అందులో పొరపాటు అని నేననను. అది కూడా నిజమే. కానీ మీ ధనార్జనతో పాటు చదివేవారికి ఉత్తేజం కూడా కలగాలి కదా. వారిజ ఆ ఉత్తరం చదివి ఒకంత గర్వపడకపోలేదు వల్లీనాథ్. శబాష్, నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి, నా పెన్ ఫ్రెండ్గా ఉండదగ్గదానివి అనుకున్నాడు మనసారా. వారిజకు నీ అభిప్రాయానుసారం సాహిత్యానికి విలువ ఉంది. నిజమే. ఆనాటి మహానుభావులంతా కలం చేతబట్టి జాతిని ముందుకు నడిపించారు. అది కూడా ఒప్పుకుంటాను. కానీ ఆనాటి పరిస్థితికి అవి చాలా అవసరమయ్యాయి. జడత్వంతో ఉండే లక్షలాది ప్రజలకు ఆనాడు చైతన్యవంతం కలిగించడానికి వారి రచనలు కావాల్సి వచ్చాయి. అలాగే ప్రయోజనము పొందారు. కానీ నేడు ఎవరికి వారే మారిపోయారు. ప్రతి వారిలోనూ వారంతట వారికే ఎక్కడలేని చైతన్యము, ఉత్సాహము వచ్చేసింది. ఇప్పుడు పని కట్టుకుని ఎవరూ వారిని వెన్నుతట్టి మేల్కొలపనక్కర్లేదు. సామాన్య పౌరుడు అనబడేవాడు తనకు తానుగా అన్నీ తెలుసుకుని ఇతరులకి తెలియజెప్తున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, జెట్ స్పీడ్లో మారిపోతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా మనిషికి కావాల్సింది కాస్తంత రిలీఫ్. అది కథల వల్ల, నవలల వల్ల, సినిమాల వల్లే జరుగుతోంది. అందుకని నా కథని ఆ దృష్టితో చదివి అప్పుడు చెప్పు. ఆవేశంతో లెటర్స్ రాయకు. వల్లీనాథ్ గారికి నేను ఆవేశంతో మీ కథని చదవలేదు. చదవడం శాంతంగానే చదివాను. మీకు ఉత్తరమే కాస్త ఆవేశంగా రాశాను. కథలో మీ నాయకుల ప్రేమ బాగానే వర్ణించారు. చాలా గొప్పగా ప్రేమించిన మీ కథానాయకి 10 పైసల కార్డుతో అంత ప్రేమని తెంచివేసుకుందంటే మీరు చూపించిన విధంగా ఆమె ప్రేమకి బలమేది? అది అమర ప్రేమ ఎలా అయింది? బలహీనమైన ప్రేమ అమర ప్రేమ ఎలా అవుతుంది? మీదెలా ఉందంటే కథకి పేరుకి సంబంధం లేకుండా అసలు అతుకుల బొంతల ఏపాటి అర్థమో స్ఫురించకుండా ఉంది. వారిజకు ఫలించలేదు కనుకనే అమర ప్రేమ అయిందని అనుకో. ఆ కథానాయికి 10 పైసల కార్డుతో 10 నెలల ప్రేమని తెంచివేసుకుందంటే నీకు విడ్డూరంగా ఉన్నా నాకు వాస్తవంగానే ఉంది. మనిషి స్వభావమే చాలా చిత్రమైంది. ఈ క్షణాన ఉన్నది మరో క్షణాన ఉండదు. ఏదో ఒక మూడ్లో వెదవ ప్రేమ, ఒట్టి హంబక్ అనుకుని తెంచుకోవడానికి లిప్తకాలం పట్టదు. అలాంటిదే ఆ కథానాయిక, ఆమె నిర్ణయము కూడా. నువ్వన్నట్లు ఆమె ప్రేమలో లోపం ఉందేమో ఆలోచిస్తాను.
పరీక్షలుగా జవాబు రాస్తావా? పరీక్షలు అయ్యేదాకా జవాబు ఇయ్యవా? వల్లీనాథ్ ఆ ఉత్తరం పోస్ట్ చేసి తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు వల్లీనాథ్. బలహీనమైన ప్రేమ అమర ప్రేమ ఎలా అయింది? వారిజ సూటి ప్రశ్న చెవులని గింగిర్లెత్తిస్తోంది. నిజమే, చనువును సాన్నిహిత్యాన్ని ప్రేమగా భావించడం తెలిసి తెలియని వయసులోనే జరుగుతుంది. అందుకు ఉదాహరణ తన గత జీవితమే. హోటల్లో కప్పు కాఫీ తాగి ఇంటికొచ్చిన వల్లీనాథ్ తలుపు తాళం తీయగానే కవర్ ఒకటి సందులోంచి జారిపడింది. తెల్లబోయిన వల్లీనాథ్ అది అందుకుని చూశాడు. పేరు, అడ్రస్ తన తమ్ముడిది. ఫ్రమ్ అడ్రస్ భారతి అనుంది. అది చదివి ఉలిక్కిపడ్డాడు. తన తమ్ముడికి ఆడపిల్ల ఎవరు లెటర్ రాసింది? విప్పి చదవడమా మానడమా అని ఇంకా సందేహిస్తుండగానే రామనాథ్ లోపలికి అడుగు పెట్టాడు. ఎవర్రా ఈ భారతి? అన్నగారి ప్రశ్నకి కాస్త కంగారు పడ్డాడు రామనాథ్. నా పెన్ ఫ్రెండ్ అన్నయ్య నసుగుతూ జవాబిచ్చాడు. ఎన్నాళ్ళ నుంచి మీకు స్నేహం? 3 నెలల నుంచి. వల్లి నా తమ్ముడిని ఆడపిల్లలతో పెన్ ఫ్రెండ్షిప్ ఏమిటి అని తీక్షణంగా అడగబోయి వారిజ గుర్తురాగానే టక్కున నోరు మూసుకున్నాడు. తను ఆడపిల్లతో స్నేహం చేస్తూనే ఉన్నాడు. ఇంకతన్నేమంటాడు? రాస్తే రాసావు గాని సభ్యతగా రాయి, తలతిక్కగా రాస్తే వాళ్ళ చేత తన్నులు తింటావు అంటూ హెచ్చరించి గదిలోకి వెళ్ళిపోయాడు వల్లీనాథ్. బుద్ధిమంతుడిలా తల ఊపి తన జేబులోని భారతి ఫోటోని తీసి ముద్దు పెట్టుకున్నాడు. అతని స్నేహంలో ఫోటో రప్పించుకునే ఘట్టం ఏనాడో అయిపోయింది. ఫోటోలో అందమైన భారతిని చూసి మురిసిపోయాడు రామం. తండ్రి చెల్లెలు స్వగ్రామంలో ఉండటంతో ఉదయం పూట రామం వల్లీనాథ్ వంట చేసుకుంటారు. రాత్రిపూట హోటల్లో భోజనం చేసొస్తుంటారు. డ్రెస్ మార్చుకొని మంచం మీద వాలిపోయాడు వల్లీనాథ్. కథానాయికి ప్రేమలో బలం ఏది నిలబెట్టి అడుగుతోంది వారిజ. కళ్ల ముందు ఒక సినిమా రీలులా తిరిగిపోయింది అతనికి గతానుబంధమంతా. అవి తను BA ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు. తమింటి పక్కవాటాలో ఒక కుటుంబం ఉండేది. అందులో వాళ్ళ పెద్దమ్మాయి భానుమతి రోజు తను బాత్రూంలో స్నానానికి వెళ్లే వేళ ఆమె పంపు దగ్గర నీళ్లు పడుతుండే వేళ ఒకటే. అప్పుడే చిన్న చిన్న మాటలు విసురుకునేవాళ్ళు. అలా అలా వల్లీనాథ్ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిర్భయంగా గదిలోకి వచ్చి పేపరనో వారపత్రికనో పట్టుకుపోతుండేది. ఇంట్లో చేసుకున్నవన్నీ తెచ్చిపెడుతూ ఉండేది. అప్పటికే తన తల్లి చనిపోయి 7-8 నెలలైంది. తన చెల్లెలితో గవ్వలు, గచ్చకాయలు, చింతగింజలు జోరుగా ఆడుతూ ఉండేది. చెల్లెలతో పాటు తను ఏదో పని అందుకుని చేస్తూ మధ్యలో తన మీదికి ధ్వజమెత్తుతూ అప్పుడప్పుడు కాస్త చెయ్యో కాలో తగిలిస్తూ మొత్తానికి సరదాగా ఉండేది. రాను రాను తామిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువైంది. తను సెకండ్ BAలోకి వచ్చాడు. ఆ చనువు ఎంతవరకు వచ్చిందంటే చాటుగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునే వరకు వచ్చింది. ఈమెను పెళ్లి చేసుకుంటే తమ కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటుంది అన్న నిశ్చయానికి వచ్చి భానుమతి తండ్రిని అడిగాడు పెళ్లి చేసుకుంటానని. దానికి ఆయన ఉగ్రుడైపోయి, మా పిల్ల మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఏదో నీ చెల్లెల్లాంటిదనుకోవాలి కానీ ప్రేమ పురాణం చెప్తావటయ్యా, నీకు అసలు బుద్ధుందా? అసలు మా అమ్మాయిని అడగడానికి నీకేం అర్హత ఉందని? ఆస్తా అంతస్తా నీకేం బ్యాంకులో నయా పైసా లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, చదువు పూర్తవలేదు. ఒకవేళ చదువు పూర్తయితే మాత్రం నీ బోడి BAకి ఏం వస్తుంది ఉద్యోగం? ఎక్కడో గుమాస్తాగిరి వెలగబెట్టాలి. గుమాస్తాగా నీకొచ్చే జీతం నీ కాఫీ ఖర్చులకే చాలదు. మా పిల్లని, అందులో రోజు వేపుడు కూరలు గడ్డ పెరుగు లేందే భోజనం చెయ్యలేని నా పిల్లని నీకిచ్చి పస్తులతో మాడిపిస్తాననుకున్నావా? చాలే, నీలా రెక్కల మీద ఆధారపడేవాడికి చస్తే పిల్లనియ్యను. నా కూతురికి ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ ఉన్నవాడిని కట్నం ఎంతైనా గిరాటు వేసి ఘనంగా చేస్తాను పెళ్ళి. ఇంకా మా అమ్మాయితోటి నువ్వు మాట్లాడకు. నీతో మా అమ్మాయి మాట్లాడదు. సాధ్యమైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసుకోండి అని తెగేసి చెప్పేసరికి వల్లీనాథ్ హృదయం ముక్కలైంది. అక్కడికి ఆశచావక రహస్యంగా భానుకి లెటర్ రాశాడు. భాను, మీ వాళ్ళని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని. దానికి కార్డు మీద వెరీ సారీ మిస్టర్, మా నాన్న అన్న మాటల్లో ఆలోచిస్తే చాలా నిజాలున్నాయనిపించింది. ఏదో ప్రేమ అనుకుని నిన్ను కట్టుకుని నేను మాడి చావను. ముసలివాడైన నీ తండ్రికి సేవలు చేస్తూ నీ తమ్ముడి చదువు, నీ చెల్లెలి పెళ్ళి అంటూ వచ్చే ఆ 200లో మళ్ళా వాళ్ల కోసం కేటాయిస్తూ సరదాలు ముచ్చట్లు చంపుకొని నేను బ్రతకలేను. నీ దారి నీది, నా దారి నాది అంది జవాబుగా. అది చదివి చాలా బాధపడ్డాడు వల్లీనాథ్. తన కౌగిల్లోకి వచ్చినప్పుడు, తన ముద్దు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురాలేదు. అనవసరంగా ఆశలు కల్పించి చివరికి మొండి చేయి చూపించడం భానుకే చెల్లింది అనుకున్నాడు. కానీ ఆ కథ అంతటితో ఆగిపోతే బాగుండేది. తనని వల్లీనాథ్ తనతో లేచొచ్చేయమన్నాడని తల్లితో చెప్పుకుంది భాను. తల్లి తండ్రితో చెప్పింది. ఇంకేముంది, తన పరువు, తన తండ్రి పరువు అన్నీ భాను తండ్రి అరుపులు అల్లరితో కాలి బూడిదైపోయాయి. వారం రోజులు తలెత్తి బయట తిరగలేకపోయాడు. బయటంతా తను దుర్మార్గుడిగాను, భాను చాలా మంచిది కనుక తల్లిదండ్రుల చాటు పిల్లగాను
బుద్ధిగా ఉందని చెప్పుకుంటూ ఉంటే అవమాన భారంతో కృంగిపోయాడు. ఇంకా అంత అపహాస్యం పాలయ్యాక అక్కడ ఉండలేక వెంటనే ఇల్లు మార్చాడు. అద్దె ఎక్కువైనా సరేనని. ఆ తర్వాత 6 నెలలకి భాను పెళ్ళైంది పెద్ద ఉద్యోగస్తుడితో. ఇప్పుడు 2 పిల్లలు కూడా. ఆ మధ్య కనిపించి పలకరించబోయింది. 2 పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్తోంది. తనే ముభావంగా తప్పించుకొని వచ్చేశాడు. భాను వాళ్ళు అలా అల్లరి చేశాక బాబోయ్ ఆడవాళ్ళు మహా ప్రమాదకారులు అనిపించి జన్మలో ఆడపిల్లతో పరిచయం కలిగించుకోకూడదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ వారిజతో స్నేహం అనుకోకుండా ప్రారంభమైంది. ఆ ఉత్తరాల్లో ఉన్న ఆకర్షణకి తను కాస్త చలించాడేమో. మరి ఆమెను చూస్తే అసలు ఎలా ఉంటుందో. ఉత్తరాల వేడి చూస్తుంటే చాకులాంటి అమ్మాయి అనిపిస్తోంది. సందర్భం పడితే ఆమెను చూడాలి. అసలు ఉత్తరాలు రాయడం కూడా ఒక కళే. అందరూ అంత బాగా రాయలేరు. ఆమెలో ఆ ప్రత్యేకతే తనని ఆకర్షించుంటుంది. ఇంతకీ పర్యవసానం ఏమవుతుంది? ఇలా ఆలోచనలతో వల్లీనాథ్ సతమతమవుతుంటే మరోచోట రామం భారతికి జోరుగా లెటర్ రాస్తున్నాడు. డియరెస్ట్ భారతి, దేవిగారు కుశలమా అంటూ ప్రారంభించాడు డ్యూయెట్తో. రేపటి నుంచి మా పరీక్షలు. అవైపోగానే నేను నిన్ను చూడటానికి వస్తాను. అప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అలనాటి జనకుని కొలువులో నునుసిగ్గుల మేలి ముసుగులో అన్నట్టు కళ్యాణ గడియ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న సీతాదేవిలా ఉండాలి. ఆ తరువాత మీ నాన్నగారితో మాట్లాడి మనం అందరికీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనుకునేలా వెడ్డింగ్ కార్డులు పంచిపెట్టాలి. పెళ్ళైపోయాక మధురమైన మన తొలిరేయి ఊహించుకుంటేనే ఎంతో ఉల్లాసంగా ఉంది. అవన్నీ కార్యరూపంలో త్వరగా పెట్టాల్సిన బాధ్యత నీదే సుమా. అన్నట్టు బీకాం అవగానే అన్నయ్య సీఏ చదవమంటున్నాడు. నీ అభిప్రాయం ఏమిటి? నీ రామం. అన్నయ్య గదిలో ఉన్నాడు కనుక చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుని రాస్తున్నాను ఆ ఉత్తరాన్ని. చదవడానికి ఉపక్రమించాడు రామనాథ్. కనుక వారిజా 10 పైసల కార్డే తారుమారు చేసింది నా ఆశని. నీకు నమ్మశక్యం కాకపోయినా ఇది నా జీవితంలో కొంత నిజంగా జరిగిన వాస్తవిక గాథ అనుకుంటూ వాచి చూసుకున్నాడు వల్లీనాథ్. 7 కావస్తోంది. స్నానం చేసి 4 మెతుకులు తినొస్తే సరిపోతుందనుకున్నాడు లేస్తూ. అన్నగారి అలికిడి విని మహా జోరుగా చదవసాగాడు రామం. రామనాథ్ నుంచి ఉత్తరం అందుకున్న భారతికి చదవగానే గుండె జల్లుమంది. దానికి జవాబు వెంటనే రాసింది. శ్రీ రామనాథ్ గారికి, దేవరవారు క్షేమమా? నన్ను చూడటానికి వస్తే రండి, కానీ ముందుగా గంటలు నిమిషాలతో సహా నాకు చెప్పాలి. నేను జానకీదేవిని అనుకుంటే మీరు అనుకోండి, కానీ సీతా కళ్యాణం శ్రీరాముడు శివధనుసు విరిస్తే గానీ జరగలేదు. అలాగే మీరు కూడా గట్టి ప్రయత్నం చేయాలి. ఎలాగంటారా? మా సరళకి పెళ్ళైందని ఆ మధ్య రాశాను. మా బావగారు భిలాయిలో ఇంజనీర్, 4 అంకెల జీతం. అలాగే మా అన్నయ్య ఎంబీబీఎస్. ఆ లెవెల్లో మీరుండాలంటే బీకామ్ డిగ్రీతో ఎలా సరిపోతుంది? మీ అన్నయ్య గారన్నట్లు ఆయన చదివిస్తానన్నారు కనుక చార్టర్డ్ అకౌంటెంట్ చదవండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను చార్టర్డ్ అకౌంటెంట్ గారి భార్యనని చెప్పుకుంటాను. అది పాస్ అయితే మీరు మా నాన్నగారు ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ మీకే బోలెడు కట్నం ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారు. తప్పకుండా చదువుతారుగా మీ భారతి. ఆ ఉత్తరం చదివి చాలా సంతోషించాడు రామం. ఈసారి అన్నయ్య అడగ్గానే చెప్పేస్తాను, చదువుతానని అనుకున్నాడు మనసులో. ఏదో మాటల సందర్భంలో ఆ రోజు అన్నతో చెప్పని కూడా చెప్పాడు. వల్లీనాథ్ సంతోషించాడు ఆ మాటకి. ఆ రోజు ఆఫ్ కనుక ఇంట్లోనే ఉన్న వల్లీనాథ్ ఏదో యథాలాపంగా అవి ఇవి సవరిస్తూ భారతి ఫోటో చూశాడు. ఆ తర్వాత తమ్ముడు పైన మర్చిపోయిన భారతి లెటరు చదివాడు. వెంటనే తమ్ముడు సీఏ ఎందుకు చదువుతానన్నాడో గ్రహించి ఆడవాళ్ళు అసాధ్యులు అనుకున్నాడు మనసులో. అంతేకాక వాళ్ళ ఉత్తరాల స్నేహం ఎంతవరకు వచ్చిందో కూడా పసిగట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అన్న నిర్ణయానికి వచ్చాడు. అప్రయత్నంగా అతనికి వారిజ గుర్తొచ్చింది. ఈరోజు ఆఫీస్కు లెటర్ ఏమైనా వచ్చిందేమో చూసి రావాలి అనుకున్నాడు మనసులో. కథ కొనసాగుతుంది.